ఏం చేశాడంటండి? తన ఇంటికి చేర్చుకున్నాడు. భయపడలేదు. లోకమంతా పాపి అని ముద్ర వేసినా భయపడలేదు. భయపడకుండా ప్రభుని చేర్చుకున్నాడు. ఈరోజు ఎంతమందికి భయమో, ప్రభుని నమ్ముకోవాలంటే ఎంత భయమో, చర్చికి రావాలంటే ఎంత భయమో, మందిరానికి రావాలంటే ఎంత భయమో, సమాజంలో లోకములో ఏమంటే బైబిల్ పట్టుకొని మందిరానికి రావటానికి ఎంత సిగ్గో. ఒక్కొక్కరు మందిరానికి బైబిల్ భార్యల ద్వారా పంపిస్తారు, పిల్లల ద్వారా పంపిస్తారు. ఆ తర్వాత ఎక్కడికో వెళ్తున్నట్లుగా టిప్ టాప్గా వెళ్ళి అటు చటుక్కుని దూరిచ్చి కూర్చుంటారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా చెప్పబోయారా? నవ్వుతున్నారంటే ఇదే ప్రాప్తేమో మీది కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ పట్టుకోవడం సిగ్గా, మందిరం రావటానికి సిగ్గా, ఏమంటే వచ్చి కూర్చొని దేవుని భజన చేయడానికి సిగ్గా, ఆరాధించడానికి నామోషా, దేవుని స్తుతించడం కష్టమా? మరి నీ బాధలో, ఇబ్బందులు, ఇరుకులో అంటావుగా, ఆ బాధలు తీర్చాలి ప్రభువే, పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తే అన్ని పోతాయి అంటావుగా. మరి ఎందుకు సిగ్గు నీకు? మందిరం రావటం ఎందుకు కష్టం నీకు? బైబిల్ పట్టుకోవటం ఎందుకు నామోషి? దేవునికి స్తోత్ర. అవునా కదండి? సిగ్గుపడలేదండి జక్కయ్య. లోకానికి పాపే. ఆ పాపి బ్రతుకు జక్కయ్య కూడా తెలుసు. నేను పాపిని జక్కయ్యకి తెలుసు. అందరిని ఎలా ఏమార్చాడో జక్కయ్యకి తెలుసు. ఎలా మోసగిస్తున్నాడు జక్కయ్యకి తెలుసు. వారి దగ్గర ఎంతెంత వసూలు చేస్తున్నాడు కూడా జక్కయ్యకి చెప్పరండి. కొన్ని కుటుంబాలు ఆర్చిన సంగతి జక్కయ్యకి తెలుసు. కుటుంబాలు పతనం చేసిన జక్కయ్యకి తెలుసు. కొన్ని కుటుంబాలు గొడవలు తెచ్చింది కూడా జక్కయ్యకి తెలుసు. ఇబ్బందులు పెట్టిన సంగతులు కూడా జక్కయ్యకి తెలుసు. తెలీదా? లోకం ఏంటండి అనేది? ప్రభు అంటాడేమో ఒకవేళ అనుకుందాం, జక్కయ్య నేను లోకం ఏంటయ్యా, పాపి అంటుంది. ఏమండే జక్కయ్య, లోకం అంతా ఈ పాపి ఇంటికి వెళ్తున్నాడు, ప్రభు పాపి ఇంటికి వెళ్తున్నాడు అంటున్నారేంటయ్యా, నిన్ను పాప అంటున్నారేంటే అని ఒకవేళ ప్రభు అడిగాడేమో అనుకుందాం. ఏమంటాడు తెలుసా? ఇప్పుడు ఈ క్షణంలో ప్రభు పిలుపునందుకొని ప్రభుని చేర్చుకున్న తను ఏమంటాడు తెలుసా? నిజమే ప్రభు, నేను పాపినయ్యా, నా బ్రతుకు మంచిది కాదో, నా జీవితం మంచిది కాదో, అబద్ధ బ్రతుకులో ఆర్చిన వాడను, ప్రతి ఒక్కరిని పతనం చేసిన వాడను, గొడవలు పెట్టిన వాడను, కలహాలు పెట్టిన వాడను, పగలు తీర్చుకుంటున్న వాడను అండా చెప్పరండి. పాపి జీవితాన్ని మార్చాడు ప్రభు, అందుకే దిగొచ్చాడు ఆయన. వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో కూడా దేవుడు ఒక మలుపు తీర్పుతున్నాడు. ఇంకా నువ్వు దరికి దూరంగా ఉన్నావు, పడవలో ఉన్నావు, భయపడకో. నీ కుటుంబంతో పడవెక్కావు, నీ ఆత్మీయతలు వెళుతూ ప్రయాణం చేస్తున్నావు. ఈ ఆత్మీయత ఈ పడవలో గాలిలో, వీధులు గాలులో విసురుగా నీ మీద కొట్టి అలలు సుడిగుండాలు ఎదుటగా కనబడతాయి.